కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయంతో 39 మంది ట్రాన్స్జెండర్స్ ట్రాఫిక్ పోలీసులుగా ఎంపికయ్యారు. వారికి 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ ట్రాన్స్జెండర్స్ అసిస్టెంట్లుగా ఉపాధి కల్పించింది. పిఎస్ పరిధికి 2 చొప్పున నియమించి బాధ్యతలు అప్పగించింది. దీనిపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. ఇప్పటివరకు మనం ట్రాఫిక్ విధుల్లో ట్రాఫిక్ మెన్ పోలీస్ని చూసాం, ట్రాఫిక్ ఉమెన్ పోలీస్ని చూసాం. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా నగరంలోనే ట్రాఫిక్ ట్రాన్స్జెండర్స్ పోలీస్ అసిస్టెంట్లు అయితే చూడబోతున్నాం. తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయంలో భాగంగా ట్రాన్స్జెండర్స్కి ఉపాధి కల్పించే విధంగా వీళ్ళు ఈ పోస్టింగ్లు అయితే ఇచ్చారు. సో ఇందులో భాగంగా 39 మందికి శిక్షణ ఇచ్చి 15 రోజుల పాటు వీళ్ళకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళకి విధులను అయితే నిర్వహించే విధంగా వీళ్ళకి పోస్టులు అయితే ఇచ్చారు. ట్రాన్స్జెండర్ ట్రాఫిక్ పోలీసులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ముఖ్యంగా చెప్పాలి అంటే మీకు ఈ ట్రాన్స్జెండర్స్ అంటేనే మామూలుగా తక్కువగా చూసే సమాజం ప్రజెంట్. సో అలాంటిది మీకు ఉపాధి కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. మాకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటానని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రాన్స్జెండర్కి ఫస్ట్ ఇల్లు ఇస్తాను, 2% రిజర్వేషన్ ఇస్తాను అన్నాడు, కానీ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎలా ట్రీట్ చేస్తారో వాళ్ళు మమ్మల్ని కొంచెం ఇలా అలా చూసి వెళ్తారని సివిలియన్స్ కూడా అని అనుకున్నాం. కానీ వాళ్ళు బండ్లు ఆపి మాకు షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ మేడం, మీరు ఇలాగే అందరూ మీలాంటి వాళ్ళందరూ బయటికి రావాలని విష్ చేసి వెళ్ళిపోతున్నారు. చాలా గర్వంగా ఉంది. అసలు మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ విషయానికి వస్తే ఎంతమంది మీరు సెలెక్ట్ అయ్యారు, ప్లస్ ఇంకోటి ఏ పోలీస్ స్టేషన్ పరిధి కిందకి మిమ్మల్ని తీసుకున్నారు అండ్ ఏ విధంగా ఉంది ఈ ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఈ గైడ్ లైన్స్ కావచ్చు, ఏ విధంగా ఉంది? మాకు సెలెక్షన్ రోజు ఈవెంట్స్ రోజు ఒక 100 మెంబర్స్ రావడం జరిగింది. అందులో 39 మెంబర్స్ మేము సెలెక్ట్ అయ్యాము. మాకు ఒక 15 to 20 days ట్రైనింగ్ జరిగింది. ట్రైనింగ్ జరిగిన తర్వాత నా పోస్టింగ్ వచ్చేసి బంజారా హిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పడింది నాకు. ఇప్పుడు మాకు వచ్చేసి మాకు నార్మల్గా మేము ప్రత్యేకంగా అనేసి మాకు ఏమి ఇవ్వలేదు సార్. నా జెన్యున్గా ఇతర ఈ సిబ్బందికి ఎలా ఇస్తారో మాకు కూడా అలాగే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళలాగే మేము రూల్స్ పాటిస్తూ రూల్స్ని కంట్రోల్ చేయడం జరుగుతున్నది ఇక్కడ. ఈ జాబ్ విషయానికి వస్తే మీకు జాబ్ రావడం కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, సో చుట్టుపక్కల మీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, వాళ్ళు ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఏ విధంగా ఉంది వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్? మా ఫ్యామిలీ దగ్గరికి వస్తే మా మమ్మీ ఫస్ట్ బాగా ఒక సంవత్సరం మొత్తం ఏడిసింది. తర్వాత నేను ఫోన్ చేసి ఇలా జాబ్ వచ్చింది మమ్మీ అని చెప్తే ఫస్ట్ నమ్మలే. నేను నా ఇంటర్వ్యూ వీడియోలు, సెలెక్ట్ అయిన వీడియోలు అవి చూపించిన తర్వాత నమ్మి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది మా అమ్మ. నేను ఎలా అయితే ఏంటి ఒక మంచిగా బ్రతుకుతున్నాను అనేసి. ఇంతకుముందుకు నేను బెగ్గింగ్ చేయలే అసలు. మా కమ్యూనిటీ కోసం పోరాడాను ఒక యాక్టివిస్ట్గా, కానీ నేను బెగ్గింగ్ చేయలే. అయినా కూడా మా పేరెంట్స్కి ఎంత చెప్పినా కూడా వాళ్ళు నమ్మలేదు. నేను ఆ ఎన్జిఓని వదిలేసి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ ఇక్కడ ఈ అవకాశం కలిగించడానికి ఇక్కడికి వచ్చి మా మమ్మీ కోసం ఇక్కడికి వచ్చాను. నేను వీళ్ళు ఇలాగైనా నమ్ముతారు అనేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇది మా మమ్మీ కూడా చూస్తాను, నేను నమ్ముతున్నాను. ట్రాఫిక్ ట్రాన్స్జెండర్స్ పోలీస్ అసిస్టెంట్ల గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ట్రాఫిక్ వెస్ట్ జోన్ ఏసీపీ హరిప్రసాద్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా చూడాలి అంటే ట్రాఫిక్ ట్రాన్స్జెండర్స్ విషయానికి వస్తే ముఖ్యంగా తక్కువ చేసి చూస్తారు, కానీ వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. సో మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? మీ పరిధిలో ఎంతమంది వీళ్ళు పాల్గొంటున్నారు విధుల్లో? యాక్చువల్గా నేను ట్రాఫిక్ వెస్ట్ అండి. ఇది వెస్ట్ అంటే నాకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి అంతా వస్తుంది. మాకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా వీళ్ళని ఇవ్వడం జరిగింది. ఒక 8 మంది ఉన్నారు. ప్రతి పిఎస్కి 2 చొప్పున ఇచ్చారు. సీఎం గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమాజంలో కూడా వీళ్ళని వేరే విధంగా చూడకుండా వాళ్ళకు కూడా గౌరవం కల్పించి మంచిగా వాళ్ళు కూడా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి వాళ్ళు పని చేసుకునే విధంగా వాళ్ళు ఆత్మస్థైర్యం నిలపడానికి సీఎం గారు ఒక డెసిషన్ తీసుకొని మా సిపి గారి ద్వారా, మా అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ ద్వారా మాకు ఇవ్వడం జరిగింది. వీళ్ళ పోలీసుల విధుల్లో వినియోగించకుండా వీళ్ళు చాలా బాగా ఎఫెక్టివ్గా చేస్తున్నారు. ఎవరైతే మామూలుగా అందరూ ఏ విధంగా అయితే హోంగార్డ్స్ కానీ కానిస్టేబుల్ కానీ ట్రాఫిక్ అసిస్టెంట్గా ఇచ్చారు, వీళ్ళు కూడా చాలా సమర్థవంతంగా స్టాప్ లైన్ దగ్గర నిలబడి, ఇప్పుడు పెలికాన్ సిగ్నల్ కూడా పడుతుంది ఒకసారి, సిగ్నల్ పడ్డప్పుడు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు వాళ్ళు నడిచేటట్టు అంటే వాళ్ళ ప్రమాదానికి గురి కాకుండా వీళ్ళు సలహాలు ఇస్తారు. ఒకసారి రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు కూడా కొంతమంది తెలియక అవేర్నెస్ లేక వాళ్ళు నడుస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, అది యాక్సిడెంటల్గా జరిగి వాళ్ళ ప్రమాదం గురయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఈ విషయంలో కూడా మనం ట్రైన్ చేయడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్ పెట్టుకోకుండా జర్నీ చేసిన కొంతమంది బ్లాక్ ఫిల్మ్స్ వేసుకొని వెళ్తుంటారు.
కొంతమంది స్టాప్ లైన్ కాకుండా ఆకుండా పోతుంటారు. వీటన్నిటి కూడా వీళ్ళు తరఫీ దిగింది. వీళ్ళు పక్కన ఇంకొకళ్ళు హెల్ప్ తీసుకొని ట్రాఫిక్ అసిస్టెంట్గా వీళ్ళు కూడా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయంలో భాగంగా ట్రాన్స్జెండర్స్ ట్రాఫిక్ పోలీసుల విషయానికి వస్తే అసిస్టెంట్లుగా ప్రస్తుతం అయితే వీళ్ళు విధులు నిర్వహిస్తున్నారని చెప్పాలి. అయితే ఇది ఒక విప్లవాత్మక నిర్ణయం అని చెప్పాలి. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని చాలామంది కూడా ముందుకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఏసీబీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.